మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. అందరికీ అని పనులు రావే బాబు. సీత అయితే ఎంత చక్కగా పెట్టేది, అది ఇంకా లేచినట్లేదు. నన్ను లేపమంటారా? ఓసే నాగమణి, సందు దొరికితే చాలు పని ఇలా తప్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తావు. నేను వెళ్ళి లేపుతాలే. సీత, సీత లేమ్మలే, లేవాలి మరి. లేవే, రోజు నాకంటే ముందు లేచేదాన్ని. ఈరోజు ఏమైంది? ఇదిగో ఇలా అయితే ముగ్గు నేనే పెట్టేస్తాను. దాని తర్వాత అత్తమ్మ నాకంటే బాగా పెట్టిందంటే మాత్రం బాధ్యత నాది కాదమ్మా. నిన్నే లే, లేవే, బద్ధకం ఏంటి? లెమ్మంటుంటే. అరే ఎప్పుడు రెడీ అయిపోయావే? ఎప్పుడో అంటే ఎప్పుడో. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అయితే నాదే లేట్ అనమాట. నాగమణి, బాబులు పాలు తీసుకొచ్చాడా? మర్చిపోయాను. భూమాత, నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్దులో తీసుకో. సీత, అమ్మా, జాగ్రత్త కదా. సరే సరే. జాగ్రత్త. ఉండకూడదు 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 ఉండకూడదు. ఉన్నాయి. అదేంటే ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలి ఉండాలంటే ఉండవు. మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో గాని మా తల్లి ఎప్పుడూ కాస్తానే ఉంటది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఇలాగో మంచి పని చేసి వెళ్ళిపోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని మొగుళ్ళా ఇచ్చాను, ఇంకేం కావాలి? రాములు, ఇక్కడే ఇచ్చే, నేను తీసుకెళ్తా. అలాగేనండి, వస్తానండి. వెళ్ళు. నమస్కారం అండి. పొద్దున ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేయి దగ్గర వెళ్ళి వస్తామండి. సరేనా? అవునరా? ఏంట్రా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? బాగున్నావా? సరే వెళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ ఓ గాడిద గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూసాను రా బాబు. నవ్వడానికి కూడా ఒప్పుకోలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? కింద చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు? ఎవడికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే, అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా, లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. రారా. ఆల్రెడీ వచ్చేసాడు.
మీ వాడు పైకి అలాగుంటాడు కానీ గట్టోడు. అయినా వాడితో చెప్పించుకోవాలిట్రా, స్పీడ్ ఉండాలిరా, స్పీడు. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే 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 ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కుసూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనమని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడాను కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఇలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట్టు గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? ఆయన మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చోట్ల చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో వచ్చి తొక్కలో వచ్చి వీడు కొండలో కొడుకు ఏంటి, వీడికి పేరు లేదనా? అందరూ ఈయన గూడురాజు అంటారు. ఎందుకు కొండలో ఎవడా? వీడింట్లో చేపల కూరని ఊరంతా తెలియాలని వీడి తాపత్రయం. ఇంతకీ వీళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? ఇక్కడ పెట్టాను, వ్యవస్థ బాగుంటుంది. ఏంట్రా అన్నయ్య అన్నావంట? చొక్కా చాలా ఖాళీగా ఉన్నావురా, పెద్ద పనులు ఖాళీగా ఉన్నా. ఏంట్రా అది? అన్నయ్య చెడు బతిపోయి నాకు కొడక, నీ సంగతి తర్వాత చెప్తా. ఏమీ లేదన్నయ్య, ఆ గూడురాజు గడు వెనకాల తోకలో ఆ ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నావు ఈ మధ్యన. ఏంటిది అసలు అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోళ? ఎంత ఖాళీగా ఉంటా మటుకు ఇంకే ఆటలో దొరకలేదంట్రా. బయట పండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్కొక్కడికే రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ అడుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చావా? అదిగో కూర్చోండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేయించో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాల్లో పుట్టాల్సిన వాడేరా నువ్వు? రే గూడురాజు, పెద్దోడు వచ్చాడు చూడరా. ఇది ఆడడం మళ్ళీ అన్నాడు ఎప్పుడు ఇంతే. పడక ఇప్పుడు ఆడపడింది బాబు. ఈడెప్పుడు వచ్చాడురా? నీకెందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలక్. అన్న ఆడిటే అవుతున్నాడు యాదవా. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా వాళ్లే పంపేశారా? నీకు ఈ ఉద్యోగాలు వచ్చిరావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకాడుతూ కూర్చో. మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబు రే గూడురాజు, ఉన్న పొలంగా నాకు ₹1,00,000 ఉద్యోగం వచ్చిందనుకో, నీకు మీ నాన్నకి నిద్ర పడతారా? ఓ 6 రోజులు మంచం దిగుతారా? కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదవా. వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా? అడ్రస్ మాకు తెలుసు. ఏంటి ఆ బద్ధకం? ఆడపిల్ల ఇంత లేటుగా లేవకూడదు. లేవండి. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. బాగుంది. ఎలాగో మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం. నాకు ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మొత్తానికి నిత్యదార్థానికి ఎగ్గొట్టేశావు. అది పనా పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. మీరు అన్నది నిజం అవుద్దండి. ఒకవేళ అవ్వపోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇవి మాత్రం బాగా చెప్తావు. కజ్జికాయలు. సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగోపోయినా అది సీత కాబట్టి బాగుండి తిరుగుతుంది అంతే. ఈ చలాకితనమే సీత కూడా. ఎంతైనా తమ్ముడు కూతురు కదా. కజ్జికాయ తింటావేటే? ఎలా పెరగాల్సిన పిల్లరా? ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడా ఉద్యోగం అని తాడు బొంగరం ఎక్కడ తిరుగుతున్నాడు. ఎక్కడ సీతనాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని కాళ్ళు చేతులు ఆటలేదు. ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారండి.
బతుకు తెరువు తెలియక నీ రూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేకపోతే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం ఏది మంచి ఏది చెడు అంటే ఎక్కడ తెగుద్ది 1,00,000 కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో అయితే వీటి గురించి పట్టించుకోవా వాళ్ళ కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా మారిపోయినాయండి రోజులో ఎక్కువ మారిపోయినాయి ఇప్పుడంతా విజన్ ఉండాలి అందుకే వాళ్ళు అలాగున్నారు మనం ఎలాగున్నాం చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పినట్టు ఓరు బాబు వద్దురా మనకు ఆ సంబంధం అంటే విన్నాడా ఏమైంది అదిగో సీత పుట్టింది వాళ్ళ అమ్మా నాన్నని మింగేసింది ఇప్పుడు చెప్పమంటారా దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది వదిలేండి ఈ శుభలేఖ ఎవరిదే చాలా ఖరీదుగా కనపడుతుంది ఎంత అయిందో గాని ఈ శుభ్లకి ఎవరిదో నీకు తెలుసు అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాడుతున్నావు కదా. ఏంటి మీదరు నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు, ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్రం మనుషులు నడమంత్రం. పెదోడా పెదోడా ఇదిగో ఆయన వచ్చారు, ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. ఏ రా ఇక్కడే ఉన్నావా? బెజోడ వాళ్ళు పెళ్ళికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిదేంట్రా మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు. నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయవాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం. వాళ్ళు ఎక్స్ట్రాలను అయినా వాళ్ళ లిస్టులో నేను ఎప్పుడో తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులు తీసేయడాలు మాటలదేముందిరా, మనుషులు ముఖ్యం కానీ. అలా కాదు కానీ మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్ళిలో ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఇద్దరం వెళ్తాం. ఏయ్ మేము వెళ్ళాం. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. బాబోయ్ మామూలు టేమటాలు కదరా బాబోయ్, పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. ఎరా నువ్వెప్పుడొచ్చావు? రారా. పర్లేదు. ఏ మా మాట నువ్వును రా. లే అమ్మాళ్ళు రాలేదా? రాలే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అందరు నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి, అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి, ఆల్ ద బెస్ట్ చెప్పుకోండి. అబ్బో హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడికి ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం వద్దాము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండి ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళి అతను కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా, ఈ పాడి పడిపోయండి.
వెళ్ళి కర్చీస్లో ఉంది వెళ్ళి. హలో 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 మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. ఓ రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడు గారు కొట్టుకోమని దాంతో ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నా మా వాడు ఇచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోరు మూయరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పద, మాటలు తక్కువ లేదు. కూర్చోండి నాన్న, కూర్చోండి ఒక నిమిషం. ఏటే? ఒక విషయం చెప్పాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ విషయం. మన రేలగి మావయ్య వాళ్ళ కూతురు ఉంది కదా, తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు. అన్నవరం వెళ్ళాం కదా, అప్పుడు చూశారు. చాలా మంచి సంబంధం. మళ్ళీ నేను యూఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను, అందుకే మీకు మరీ చెప్పి అప్పగిస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి సరేనా. ఇంకోటి, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి. నానముంది కదా, ఆవిడకి చెప్పండి, మేనేజ్ చేస్తుంది. గొప్పోళ్ళే బాబు మీ వాళ్ళు. సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద పడిపోతారు? పైగా ఎవరికి? ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినంటే నవ్వుతారు. ఊరుకో. ఇదిగా రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుందని ఆశతో, తెల్లారు లెగ్గన ఊరు బాబు బాగుంటారా ఎలా అని భయంతో, ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్కెరలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగి వాళ్ళం కాదు, తిప్పి వాళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీకి వెళ్ళి కాపురం చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నాన్న లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము, హెల్పే కదా. నేనెంతో తను అంతే. ఏం చేయగలుగుతారో చేయండి సరేనా. ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? టాయిలెట్ వస్తుందిరా, ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. రేయ్ ఇట్రా. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? ఆయ్. నువ్వు లేకవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్ నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా. ఏ నీకు తెలీదా? అనిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు ఏదో బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు, బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూద్దాం రా. నీ మొహం చూడలేక ఎప్పుడు వచ్చాడురా? వగరాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాతగారు అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగటానికి, డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది డౌట్ లేదే.
ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తావా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. బాగుందిరా, ఇంట్లో మీ అన్నయ్యకి ఫోన్ లో నీకు బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం, దేనికి భయం? ఇడే కదా నడమన్నాడు, ఇడే కదా. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి, ఊరికి బిగ్ బాబులా తయారాడు తైతుడు. రేయ్, మా అక్కదరా నేర్పేది ముందు మీ అన్నయ్యకి నేర్పరా. అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పటి వరకు ఆడి పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా, పళ్ళేసుకుని నవ్వేటానా? నవ్వేట నువ్వేట్రా పళ్ళతో కొబ్బరిగా వచ్చేస్తావా? ఇంకో 4 ముక్కలు ఇవే చారులో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే 2 కొడుకులంట. ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? మా మా దాదా అన్నం పెట్టు. రేయ్, ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగుంది. రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచోళ్ళంట. నానే ఉన్నాడు? నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు. ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా అని మీరే చెప్పాలి. ఏ ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయింది. అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడొకటి దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడా ఏంటి? అది కాదురా, ముందు చెప్పే తినాలి కదా. ఇప్పటిదాకా వినిపించింది కదా. ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు వాడిని కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం. నాన్న, హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా. 4 రోజులు ఉండొచ్చు కదరా. సరే వెళ్ళు. వస్తాను. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా? నేను రానా? అక్కర్లా, వస్తాను రా, రమ్మంటే. ఆడ వస్తున్నాడు నాన్న. పదండి, ట్రైన్ వెళ్ళిపోతుంది. వెనక్కి పరిగెత్తిస్తున్నారు. వెళ్ళాక ఫోన్ చేయరా. సూత్రాలు ఇలా అడావుడి. ట్రైన్ వెళ్ళి దేనని గుర్తెత్తే సరి. ఒకటే ఊపటాలు తాటాలు. జాంకాలే రేలింగ్ జాంకాలే. చచ్చా, వాడేదో సరదాగా అన్నాడు. జరగదు. ఇదేంట్రా? వెళ్ళాలనిపించట్లేదురా.
సరిపోదా పద. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి. సీత విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయమయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయమంటారటండి, సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా. నేను ఉండవా? ఏదో గోలని టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. యోగ్యత అది అది ఉండాలండి. ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? అయ్యో అనుకోండి. మంచి తొందరగా మంచినీళ్ళు అలాగే. ఫుల్గా తీసుకురావచ్చాను కదంట్రా. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకండి. ఏం చేసినాను? ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తామంటే అయిపోయిందా? సగ్గ చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు. ఎప్పటికి మాడతారా మీరు? గోలగానే వీలైతే పెట్టిన తిని 4 అక్షంతలు వేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అదేంటో అంత మాట నీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటాం. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. నేను చెప్పాను సైతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పానా? పెద్దోడా ఏంటి అది? పెళ్ళిళ్ళు ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బెట్రా. మేమంతా సీతని కాబోయే పెళ్ళం అనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్? మాట్లాడితే మీకేం తెలీదు మీకేం తెలీదు. ఏం తెలుసు మా గురించి? ఈడేమని పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాడుతున్నాడండి? ఏంటిది? దేని గురించి? అనే ఆ ముహూర్తం టైంకి ఏదో గుచ్చే మనం ఏంటిది? ఏంట్రా ఏంట్రా చేసేది? ప్రతి ఒక్కరి దగ్గర లోకి చేసి పారేస్తారు. చిన్నాడా ఇట్రా. పెద్దోడేట్రా? ఆడేదో పనిలో ఉన్నట్టున్నాడు. పనులుంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు వచ్చి అక్షంతులు ఏమను వెళ్ళరా. అందరు నీ కోసం చూస్తుంటేను. దా రే. ఏమందికి ఈ టైంలో ఎలా ఉంటావు ఏంట్రా బాబు? దా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా? ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళి ఇది? మన చెల్లి పిల్లిగా, బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా. లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతానంటే పోతాడు.
భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గాడిది గుట్టు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరిదా మనసులో పెట్టుకోకుండా నువ్వు వెళ్ళు. రారా బాబు, నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి, బయట వాళ్ళు మనం తక్కువ అయిపోతామా? రారా బాబు. రే నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. వస్తానయ్యా. వస్తానండు. ఎంత కంగారు పడతా వస్తున్నానండు. అది చూడు బావా, అది డౌన్ అయిపోయింది బా. అది మధ్యాహ్నం 3ంటికి రైజ్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్ లో ఉన్నాం బావా. నా మాట కదా. సార్ ఏంట్రా మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు. ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు, 2 మీదకి వెళ్ళు. సంజయ్ బావు పేరు మీద సార్ ఓపెన్ చేయి. సార్ ఇప్పటికే అక్కడి నుంచి కూర్చున్నాడు. ఇప్పటికైనా పిలవమంటారా? అయ్యో బాబు బలుటోడురా. ఆడు మనకి బాగా కావాల్సి నీకు తెలట్లేదు. కూర్చోబెట్టు. ఇదిగో ఈ 2 ఓపెన్ చేయి. నువ్వు సూపర్ బా. పొద్దు నుంచి ఉన్నాడు అతను. 5 అయింది. అయ్యి బాబోయ్ బలటోడురా. ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు. వెళ్ళు బావా. ఎవడ్రా నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది? ఎవడాడు? నువ్వే కదా ఎందుకు అనవసరంగా ఊళ్ళోకి వచ్చి డబ్బాలు కొడతారు. నీ పాటలు పడవచ్చు కదా. మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్. ముందు మనుషులుగా చూడటం నేర్చుకోండి. రే మావాడని అడిగితే ఏం చెప్పకలే. ఆడేం అడుగుతాడు? ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసినారు బాబు. ఇది చూడు ఎవరొచ్చారు? ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. ఏమండి, మా రేలంగన్నయ్య గారు అబ్బాయి. అలాగా? ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కూర్చోరా. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు లూపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా.
డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుండేదో నాకే తెలియదు. ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడి మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను, డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడ ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అరుతున్నావంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్. ఏంటి బ్లాక్ గోబ్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తే మొత్తం అని. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. చూడు. డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే ఇలా కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. చిన్నడా, ఇక్కడ దూకేస్తా. దూకేస్తున్నా. అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడ అంటాడు బాబు. లవ్ అంటే ఎన్ని ఉంటాయి? కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఈడే అనుకుంటే ఇదొకటి మన ప్యానల్కి. హే ఇప్పుడు చేసేయంటే? అదేంటి ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, చీకటి. చీకటి అంటే నాకు భయం. పెట్టి. హే ఒకసారి నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు ఇది గీత ఏది కనపడదా? రే ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే దా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నాను? అది కాదురా నేను చెప్పి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప. అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మదలా పెట్టుకుని. ఈడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. పెద్దోడొచ్చాడు.
డాడీ షీఈ్ బ్యూటిఫుల్. కొండలరావు గారు, ఎవరండి ఇతను? వాళ్ళ పెద్ద అబ్బాయి. సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈ్ బ్యూటిఫుల్. అమ్మ తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకన్నీ ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి 2 కండువాలు తెప్పించండి. ఒకటి వాడికి కప్పండి, ఒకటి నాకు కప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి. సార్ మీరు కూడా ఒక మాట నేయండి. మీరు అన్ని తెలుసుండి. వాడు తొందర పెడుతున్నాడు, మనం మాత్రం ఏం చేద్దాం చెప్పు. పెళ్ళంతా మాట్లాడి బోల్కి వచ్చి చూసుకోవద్దు. ఇప్పుడే అంకుల్కి చెప్తున్నాను. కానీ పద్ధతుల విషయంలో మాత్రం చాలా పట్టింపు. ఏయ్, ఏయ్, ఏంటది? ఇటీ. ఏంటే? ముట్టుకుంటే డాగడిపోతాడంట. చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. ఎడే నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. పెడే ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాదండి. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా. ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం.
రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి, వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సదా సుఖాలతో ఉంటా. Everything is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? మీ నవ్వే కొంచెం. It's a fake smile. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను సార్. No. Don't you think his smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి నవ్వుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. Young guys, they have నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అర్థగుడ్డా. పరమేశ్వరుడు ఉన్నాడయా, రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ, ఎన్నొస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. మావయ్య, భద్రాచలం వెళ్దామా? ఏమన్నా విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అందరూ కలిసి వస్తామని మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్నీ బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మావయ్య వెళ్దాం మావయ్య. ఏంటే? మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నానంతా చెప్పేసేస్తా. ఏమండి బాగారు, బాగున్నారా? మావయ్య, ఇవే బిజోడు వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అండి. సీత కూడా వచ్చింది. అవును, అందరూ వచ్చారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. రండి. పర్వాలేదు, రండి. పెట్టగారు రండి, రండి సార్. ఇదిగో అక్కడ నీలం కండ వేసుకుని కూర్చున్నాడు చూడండి, ఆ పెద్ద ఆయన్ని తీసుకురండి త్వరగా. ఓకే సార్. నమస్కారం అండి. బాగున్నారా? రండి నిజం కాదు, రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, తీసుకోండి. అంతేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
వద్దు కూర్చోండి కూర్చోండి. తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటామే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంరా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడ్ని అన్నయ్య, ఈ జన్మకి ఈడ్ని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అది ఏదనంటే మొహం చూసి చెప్తా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేసి ఉంటాను. ఏమనుకోకరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను. నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీద
నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలియదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్టా. ఈ జన్మకే నువ్వు నాకు అనేవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఏరా ఈ జన్మకేనేరా? నీదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. నువ్వు అందరిని వదిలేసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలో తెలిసిపోతే అంతే. అసలు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పి తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. ఇంకేంట్రా? బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో, సరదా పెట్టి ఉంచుకో. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ, విడిపోయి కలుస్తూ, ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం.